విశాఖ నగర పరిధిలోని ఫిషింగ్ హార్బర్ సమీపాన గల జబ్బర్ తోటలో అతిసార ప్రబలించింది. 4 రోజుల్లో 39 మంది డయేరియా బారిన పడ్డారు. వీరిలో చికిత్స పొందుతూ నూకరాజు, లక్ష్మీల కుమార్తె, 4 ఏళ్ల చిన్నారి గీతిక మృతి చెందగా మరో 7 వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 32 మంది ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. అయితే బాలిక మృతి చెందిన విషయాన్ని అధికారులు నిర్ధారించడం లేదు. చికిత్స పొందుతున్న 7 కొందరు కేజీహెచ్, మరికొందరు ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన విరేచనాలు, వాంతుల కారణంగా డీహైడ్రేట్ అయిన అనిత, వంశీ అనే వారికి కిడ్నీ సమస్య రావడంతో కేజీహెచ్లో డయాలసిస్ చేయిస్తున్నారు. మిగిలిన వారంతా కోలుకుంటున్నారని, ఇప్పటికే ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జీవీఎంసీ తాగునీటి కుళాయి వద్దే మురుగు కాలువ ఉంది. తాగునీటిలో కాలువ నీరు కలవడం వల్లే డయేరియా వ్యాప్తి చెందిందని స్థానికులు చెబుతున్నారు. కుళాయి వద్ద కొద్ది రోజుల కిందట గోడ నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలోనే పైప్ లైన్లోకి మురుగునీరు చేరుంటుందని చెప్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఆ కుళాయి సమీపంలో గల ఇళ్లకు చెందిన వారే డయేరియా బారిన పడ్డం గమనార్హం. గడిచిన 5 రోజుల నుంచి ఇదే ప్రాంతానికి చెందిన పలువురు విరేచనాలు, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకి బాధితుల సంఖ్య పెరగడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇవ్వడంతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇబ్బందిగా ఉన్న వారిని ఆసుపత్రిలో చేర్చిన అధికారులు వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. శానిటేషన్ చర్యలను జీవీఎంసీ సిబ్బంది చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. విశాఖ నగరంలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఉన్న ఆ జబ్బార్ తోటలో అతిసారం ప్రబలడంతో ఒక్కసారిగా ఒక భయాందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 39 మందికి అతిసారం సోకినట్లుగా, వాంతులు, విరేచనాలు అవుతున్నట్లుగా వైద్యులు అయితే ధృవీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గత 5 రోజుల నుంచి కూడా ఈ అతిసార ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు విషయాన్ని బయటకు పొక్కకుండా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గీతిగానే 4 ఏళ్ల ఆ బాలిక మృతి చెందడంతో విషయం అయితే బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వివిధ ఆసుపత్రుల్లో తీవ్రంగా అంటే అతిసార బారిన పడి వాంతులు, విరోచనాలతో తీవ్రమైనటువంటి అనారోగ్య పాలైనటువంటి 7 వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 32 మందిని అంటే వాళ్ళకి ఆ వాంతులు, విరోచనాలు అవుతున్నా అనారోగ్యంగా ఆరోగ్యపరంగా కొంత బెటర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని మాత్రము అక్కడే క్యాంప్ అరేంజ్ చేసి ఎవరిళ్లలో వాళ్ళ ఉంచి వైద్యం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జీవీఎంసీకి సంబంధించినటువంటి నీటి కుళాయిల్లో నుంచి అంటే వాళ్ళు ఎక్కడైతే వాటర్ పైప్ దగ్గర వాటర్ పట్టుకుంటారో అదే ప్లేస్ లో ముఖ్యంగా డ్రైనేజీ వాటర్ కూడా కలవడం వల్ల 2 ఏకమై వస్తున్నటువంటి నీటిని తాగడం వల్లే ఈ అతిసారం ప్రబలినట్లుగా అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో పాటుగా అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం, జీవీఎంసీ అధికారులు మొత్తం శానిటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంతవరకు వచ్చే వరకు అధికారుల్లో స్పందన లేకపోవడం మాత్రము ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం. ఎక్కడో మారుమూలలో పల్లెల్లోనో వాటర్ దొరకనటువంటి ప్లేసుల్లోనో అతిసారం ప్రబలడం లేదా అనారోగ్య పాలవడం అంటే దాని గురించి ఆలోచించాలి. కానీ సిటీ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ లోనూ నిత్యము ప్రజలకి అందుబాటులో ఉంటుందని చెప్తున్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నటువంటి ప్లేస్ లో ఈ విధంగా జరగడం అనేది ఒక విధంగా శోచనీయంగా చెప్పొచ్చు. ఒక 4 ఏళ్ల బాలిక చనిపోయినటువంటి నేపథ్యంలోనే అతిసారానికి సంబంధించినటువంటి మొత్తం ఎపిసోడ్ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వచ్చినటువంటి కేసుల విషయంలో కూడా బయటకు పొక్కకుండా అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ 4 ఏళ్ల నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 7 పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 32 మందికి సంబంధించి ప్రస్తుతం అక్కడే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.